మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సమాజంలో మనం ఆలోచిస్తే చాలా వరకు చనిపోయిన తర్వాత సంస్మరణ దినములు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎక్కువగా హైందవ సహోదరులు అయితే చనిపోయిన ఒక 3వ రోజున లేక 9వ రోజున చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ దినము అని జరుపుకుంటూ ఉంటారు. మరి క్రైస్తవులు, నేడున్నటువంటి క్రైస్తవులు కూడా చాలామంది ఇలాంటివి జరుపుకోవటం మనం చూస్తూ ఉంటాం. మరి క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా ఉంటున్న మనం, బ్రతికి ఉన్నటువంటి మనం చనిపోయిన వారి కొరకు సంతాప సభలు పెట్టి సంస్మరణ దినములు చేసి జ్ఞాపకార్థ కూడికలు మనం చేసుకొని వారిని బట్టి మనం ఆ కార్యక్రమం చేయటం ఏమైనా ఉపయోగమా, చేయవచ్చా? మరి ఇలాంటివన్నీ మనం నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా మనం ఆలోచిస్తే సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువులలో కానీ ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు ఏం చేస్తుంటారు? మరి ఆయన చనిపోయారు అనే వార్తను అనేక మందికి తెలియపరచడం కోసం పత్రికలను ఇస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు అయితే ఎలాంటివి చేస్తూ ఉంటారు? ఆ పత్రిక పైన బైబిల్లోని మాటను ఒకటి ఉపయోగిస్తూ ఉంటారు. ఏమని? క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటారు. అలానే ప్రతి వివాహ పత్రిక పైన కూడా ఒక మాట ఉంటుంది. ఏమని? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటారు. అలానే చనిపోయినప్పుడు కూడా పత్రిక రాస్తారు. ఆ చనిపోయిన ప్రతి పత్రికలో మనకు పైన కనిపించేది ఏమాట? ప్రభువునందు మృతులు ధన్యులు అంటారు. మరి వాస్తవానికి ఈ మాటలను మనం ఉపయోగించుకునే అంత ధన్యులమా మనం నిజంగానే ప్రభువునందు మృతునందామా? మృతునందిన వారికి ఈ మాట వ్రాస్తే పర్వాలేదు, కానీ ఎలాంటి వారికి ఉపయోగిస్తుంటారు? ఎక్కువగా త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారికి, అసలు ఎవరికి ఉపయోగకరంగా బ్రతకకుండా మరణించిన వారికి కూడా ఇలాంటి మాటలు తీసుకుని వెళ్ళి వ్రాస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం ఆలోచించామనుకోండి, ఎక్కువగా ఎవరి గురించి రాస్తూ ఉంటారు? పత్రికల పైన ఫలానా దావీదు గారు 26వ తేదీన 10వ నెల 2024వ తేదీన ప్రభువునందు నిద్రించి స్వర్గస్థులయ్యారని తెలియజేయుటకు మేమందరం కూడా చింతిస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నారంట? చింతిస్తున్నారంట. మరి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారట? స్వర్గంలోనికి వెళ్ళినందుకు సంతోషపడాలి, కానీ మరలా చింతిస్తున్నామని చెప్పడం ఎందుకు? చనిపోయిన వారు సంతోషంలో ఉంటున్నారు కదా, మరి వారు సంతోషపడుతుంటే మనం ఎందుకు బాధపడుతున్నాం? ఆలోచించాలి కదా. ఇక రెండవది ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడు 24 గంటలు గొడవ పడుతూనే ఉంటారు. ఏనాడు కూడా విధేయత చూపించుండరు, ఏనాడు ప్రేమగా మాట్లాడుండరు. అలాంటి వారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్తారు అతని గురించి? గొప్పగా కవిత్వాలు రాస్తుంటారు. అతనిలా ఎవరు బ్రతకలేదండి, అతను చాలా మంచివాడండి. ఎందుకు? అతను చెడ్డవాడు, అతడు చనిపోవడమే మేలైంది, అతడు చనిపోవడమే మంచిది అని చెప్పామనుకోండి, అక్కడ చుట్టూ ఉన్న వారి బంధువులు, వారి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా చితుక బాధేస్తారు. ఇక మూడవ వారు ఎలాంటి వారంటే, ఎక్కువగా రాజకీయ నాయకులలో మనం చూస్తూ ఉంటాం. వారు బ్రతికి ఉన్న దినములలో అసెంబ్లీ సమావేశం అయినప్పుడు బల్లలు గుద్దుకొని మరి మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా వాదోపవాదనలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫలానా రాజకీయ నాయకుడు చనిపోయారనే వార్త అందరికీ వినగానే తక్కిన పార్టీల వారందరూ కూడా అక్కడ వెళ్ళి మన దేశం లేక మన రాష్ట్రం ఎంతో ఉన్నత లక్షణాలున్న గొప్ప వ్యక్తిని కోల్పోయేందుకు మనం చింతిస్తున్నాం, కాబట్టి కొద్ది నిమిషంలో అతని కొరకు మౌనం పాటిద్దాం అంటారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఆ మాట నువ్వు ఇది చేసావు, మేము చెప్పింది చేయలేదు, ఇలా బండలు పగిలిపోయేలా గుద్ది మాట్లాడుకున్న వారు ఆలోచించగలిగితే ఏనాడు సంఘానికి వచ్చి ఉండరు.
ఏనాడు దేవుణ్ణి అంగీకరించుండరు, కుటుంబాన్ని చూసుకోకుండా ఉంటారు. ఇలాంటి వారు చనిపోయినప్పుడు కూడా అక్కడ పాస్టర్లు వెళ్ళి, ఇదిగో ప్రభువా ఈ ఆత్మను నీ యొద్దకు చేర్చుకొనము అని ప్రార్థిస్తుంటారు. ఎందుకు? ఒకవేళ ప్రభువా ఇతను సంఘానికి రాలేదు, కుటుంబాన్ని చూసుకోలేదు, ఇతని బాధ్యతలు ఇతను నిర్వహించలేదు, ఇతను నరకానికి వెళ్ళి ఉంటాడని మాకు తెలుసు, కాబట్టి ఇతని కోసం మేము ప్రార్థిస్తున్నామని అలా చేశారనుకోండి, మంచిగా ఉంటుందా? లేదు. కాబట్టి ప్రజలందరికీ అంగీకారయోగ్యమైన ప్రార్థన చేయాలి. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఎలాంటి వారైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారు? ప్రతి క్రైస్తవుడు స్వర్గానికి నీ యొద్దకు చేర్చుకో అని ప్రార్థిస్తుంటాం. కానీ ఇంతకీ మనం బైబిల్లోనికి వెళ్ళి మరి ముఖ్యంగా క్రైస్తవులు ఉపయోగించే మాట ఏంటో తెలుసా? సంతాప సభలు పెట్టినప్పుడు కానీ, జ్ఞాపకార్థ కూడికలు పెట్టినప్పుడు కానీ, సంస్మరణ దినములు చేసుకుంటున్నప్పుడు కానీ వీరు జ్ఞాపకం చేసుకునే మాట, వీరు ఎత్తి చూపే మాట ఏంటో ఒకసారి బైబిల్ నందు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవట ఆశీర్వాదకరం? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవట ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట అండి? నీతిమంతుని. కానీ వీరు ఈ మాట చెప్తారు. మరి మనందరం ఎందుకు ఇక్కడికి చేరి ఉన్నామంటే, మరి మరణించిన పలానా వ్యక్తిని నీతిమంతుడు కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు ఆశీర్వాదకరం కాబట్టి మనం ఇక్కడ కూడుకున్నాం అంటుంటారు. కానీ ఇంతకీ చనిపోయింది నీతిమంతుడా అనీతిమంతుడా మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆగస్టు 15న గాంధీ గారిని జ్ఞాపకం చేసుకుంటామా? గాంధీ గారిని చంపిన గాడ్సేను జ్ఞాపకం చేసుకుంటామా? గాంధీ గారినే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు? ఆయన ఎక్కువ కష్టపడ్డారు, దేశానికి ఉపయోగపడ్డారు. అంతేగాని ఆ దేశానికి ఉపయోగపడిన గాంధీ గారిని చంపిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోం. ఎందుకు? అతను నీతిమంతుడు, అనగా దేశస్తులందరూ వారి భావనలు మంచివాడు, దేశ పౌరుడు అని అతను జ్ఞాపకం చేసుకుంటారు. అలానే దేవుడు కూడా చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి వారిని అన్నప్పుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. మరి ఇంతకు నీతిమంతులు ఎవరు? ఇదే కదా మన సందేహం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకో అంటున్నారు. మరి నీతిమంతులు ఎవరు? కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన నీతిమంతుడు. ఎవరట? దేవుడు దయాళుడు, పైగా ఆయన నీతిమంతుడు. సామెతల గ్రంథంలో ఏముంది? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మరి ఎవరయ్యా నీతిమంతుడు అంటే ఈ మాటలు ఏం చెప్తున్నారు? యెహోవా దేవుడు నీతిమంతుడు అంటున్నారు. మరి దేవుడు ఒకటేనా నీతిమంతుడు? ఇంకా ఎవరైనా ఉన్నారా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. క్రీస్తు మన కొరకు చనిపోయేను అంటున్నారు. ఎవరు చనిపోయారట? యేసుక్రీస్తుల వారు మన కొరకు చనిపోయారంట. క్రింది మాటల్లో ఆయన నీతిమంతులు అంటున్నారు. అంటే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుల వారు చనిపోయారా? చనిపోయారు. దేవుడు దయాళుడు, ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తుల వారు నీతిమంతుడు. అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా
నీతిమంతుడే. దేవుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. యేసుక్రీస్తుల వారిని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం కూడా మనకు ఆశీర్వాదకరం. కానీ మనం ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటుంటాం? మనం ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నాం? జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేస్తుంటాం? సంతాప సభలు పెడుతుంటాం. సంతాప సభలు పెట్టి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఇష్టమైన రకాలు ఏవైతే ఉన్నాయో భోజన పదార్థాలు వాటిని మనం పెడుతూ ఉంటాం. అంతే కదా? చనిపోయిన వ్యక్తికి చికెన్ ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తి సంస్మరణ దినమందు ఏం ఇస్తారు? మనకు ఏం పెడతారు? చికెనే పెడతారు. ఎందుకు? చనిపోయిన వ్యక్తికి చికెన్ ఇష్టం కూడా. ఆ వ్యక్తే లేనప్పుడు ఇక ఆ వ్యక్తి ఇష్టాలతో ఏం పని అండి? మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు? నీతిమంతుని. మరి నీతిమంతులు ఎవరు అన్నప్పుడు కన్నతండ్రైన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్ముడు. ఇక చనిపోయిన వారి పరిస్థితి ఏమవుతుంది? చాలా మంది చెప్తుంటారు, మరి అండి సంతాప సభలు పెట్టకపోయినా, సంస్మరణ దినములు జరగకపోయినా వారి ఆత్మకు శాంతి కలగదు. వారి ఆత్మ శాంతికి కలగకపోవటం మూలాన వారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు, వారి ఆత్మ స్వర్గానికి చేరదు అని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఖచ్చితంగా జరుగుతూ ఉంటారు. ఇప్పుడు చనిపోయిన వారి ఆత్మ పరిస్థితి ఏంటి? వారు నిజంగా సంస్మరణ దినములు వారికి జరగకపోతే ఇక్కడే ఉంటారా? మరి వారి గురించి బైబిల్లో మనకి ఏం రాయబడింది? చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథం అసలు మరణించిన మరుక్షణం ఏమవుతాదో ఇక్కడ బైబిల్ నందు రాయిస్తూ, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో, కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అసలు ఎవరు తెలియజేస్తారని అడుగుతున్నారని దేవుడు. మరి దేవుడే ఈ ప్రశ్న వేసిన తర్వాత మనుషులు ఎవరైనా చెప్పగలరా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని? మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మనకి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మరి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం వాస్తవంలోనికి వెళ్ళినట్లయితే, యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారంట. చనిపోయిన ఒకే ఒక్క క్షణంలో, ఒక సెకండ్లో మనం కూర్చుని లేవటానికి నిమిషం పడుతుంది వృద్ధులైతే. మరి అలాంటిది ఒకే ఒక క్షణం రెప్పపాటున వారు వెళ్ళిపోతారంట. అలాంటిది వారికి మరి సంస్మరణ దినము చేయకపోయినా, సంతాప సభలు పెట్టి ప్రార్థించకపోయినా వారు పరలోకానికి వెళ్ళరు అంటున్నారు. మరి చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడయ్యా అని మనం దేవుణ్ణి అడిగితే, ఇదిగో వారు శ్రేయస్సు కలిగి వారి కొరకు వారు దినాలను గడుపుకుంటున్నారేమో, కానీ వారు ఎప్పుడైతే చనిపోతారో చనిపోయిన ఒకే ఒక క్షణమున వారు పాతాళానికి వెళ్ళిపోతారు అంటున్నారు. మరి అలా పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అంటే, మనం మరణించిన తర్వాత యాతన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు ఎలా నడుచుకుంటాడంట? బ్రతికి ఉన్నప్పుడే పరమునకు వెళ్ళే జీవ మార్గమును నడుచుకుంటాడంట. కానీ ఉన్నటువంటి వారు అలాగే నడుచుకుంటున్నారా?
బ్రతికి ఉన్నప్పుడు ఎవరి ఆత్మల కొరకు వారు ఆలోచించగలుగుతున్నారా? లేదు. బ్రతికి ఉన్నప్పుడు వారి ఇష్టానుసారంగా బ్రతికి దేవుణ్ణి తెలుసుకొనక, దేవుని కోసం బ్రతకగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చక మరణించిన తర్వాత పాస్టర్లు వచ్చి ఇదిగో ఈ ఆత్మను తండ్రిని ఎదుగు చేర్చుకొని ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేస్తేనో సంతాప సభలు పెడితేనో మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుందా? మరి అంత మాత్రానికి మనం ఎందుకు దేవుని ఎదుగు రావాలి? మనం ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి? మరి ఎందుకు మన ఆత్మను మనమే రక్షించుకోవాలి? ఎందుకంటే మన ఆత్మలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకే. చనిపోయిన తర్వాత ఎలాగో మనకు అవకాశం ఉండదు. అందుకే ఒకసారి ఇర్మియా గారు ఒక మాట చెబుతూ, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో అందరూ చెబుతుంటారు కదా, మరి చనిపోయిన ఆత్మలన్నీ వస్తూ ఉంటాయి, తిరుగుతుంటారు, కోరికలు తీరక, ఆత్మ శాంతించక అని. మరి నిజంగా మరి భూమి మీదకి వస్తారా లేదా అని ఇర్మియా గారు క్లారిటీ ఇస్తూ వివరంగా 22వ అధ్యాయం 10వ వచనంలో చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న. ఎంత చక్కగా చెప్తున్నారో ఆలోచించండి. ఇర్మియా గారు చెప్తున్నారు ఏమని? చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు. మనం ఏం చేస్తాము? చనిపోయిన వారి కోసమే ఏడ్చుకుంటాం. వారి గూర్చి అంగలార్చవద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? సంతాప సభలు పెట్టి మరి అంగలార్చుకుంటూ ఉంటాం. మరి ఏం చేయాలి అంటున్నారు కింది మాటల్లో? వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. వెళ్ళిపోచున్న వారి గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను రాడు, తన జన్మభూమిని చూడడు. ఎంత చక్కగా చెప్తున్నారండి. ఎందుకు ఈ మాటలోని భావాన్ని మనం అర్థం చేసుకునేస్తే చాలు. ఇక్కడ ఇర్మియా గారు ఏం చెప్తున్నారు? చనిపోయిన వాని గూర్చి ఏడవకండి, వెళ్ళిపోయిన వాని గురించి అంగలార్చవద్దండి. మరి ఎవరి కోసం ఏడవాలి, ఎవరి కోసం అంగలార్చాలి? అక్కడ వ్రాయబడిన మాట చూసారా? వెళ్ళిపోచున్న వాని కొరకు రోదన చేయండి అన్నాడు. అంటే బ్రతికి ఉన్న వారి కొరకు ఏడవాలట. ఎందుకు? చనిపోయిన వాడు మరలా రాడు, తన జన్మభూమి అసలు చూడడు. కాబట్టి ఏం చేయాలి? బ్రతికి ఉన్నవాడు ఎప్పుడైతే కన్ను మూస్తాడో, కన్ను మూసిన తర్వాత తన పరిస్థితి ఏంటో దాన్ని తలంచుకొని బ్రతికి ఉన్న మనం ఏడ్చుకోవాలి మన కొరకు. ఎందుకు? చనిపోయిన తర్వాత అక్కడ మారాలన్నా కూడా అవకాశం ఉండదు. పాతాళానికి ఒక్కసారిగా వెళ్ళిపోయామంటే అక్కడ మనకు పాఠాలు చెప్పి మరలా అవకాశం అనేది ఇవ్వరు. బ్రతికి ఉన్నప్పుడే మనం మనల్ని కాపాడుకోవాలి. చనిపోయిన వారు ఎలాగో ఇంకా బ్రతికింపబడరు, వారు ఎలాగో రక్షింపబడలేరు. మరి బ్రతికి ఉన్న మనం మనల్ని బ్రతికించుకోవాలి చనిపోయిన తర్వాత కూడా. అందుకే ప్రసంగి గారు ఒక మాట అంటారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అది సంఘంలోనా, దేవుని కార్యక్రమాలలోనా, ఏ పని అయినా నీ చేతికి ఏ పని దొరికితే ఆ పని చేసేయాలట. బాత్రూమ్లు కడిగే పన చేసేయాలి, మ్యాట్లు వేసే పన చేసేయాలి, సంఘాన్ని శుభ్రపరిచే పరంగా చేయాలి. ప్రతి పని నీ చేతికి ఏ పని వస్తే ఆ పని చేసేయాలి, దేవుని పని అని తెలిస్తే. ఎందుకు చెయ్యాలయ్యా మన చేతికి వచ్చిన పని అంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని? నీవు చనిపోయిన తర్వాత వెళ్ళే పాతాళ లోకమునందు అక్కడ చేయటానికి పని ఉండదు, ఆలోచించడానికి ఉపాయాలు ఉండవు, తెలివి అస్సలు ఉండదు, జ్ఞానం ఉండదు. ఇవన్నీ ఎప్పుడు ఉంటుంది? చేయటానికి పని ఎప్పుడు ఉంటుంది, ఆలోచించడానికి ఉపాయం ఎప్పుడు ఉంటుంది, జ్ఞానం ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడే ఉంటుంది. చనిపోయిన తర్వాత మనకి ఏది కూడా ఉండదు. కాబట్టి ఏం చేయాలి? బ్రతికి ఉన్నప్పుడే మనం దేవుని పని చేయాలి. చనిపోయిన తర్వాత చేయడానికి ఉపాయం కూడా రాదంట, తెలివి ఉండదంట, జ్ఞానం అంతకన్నా ఉండదంట. మరి ఏం చేయాలి? మరి నేడు చేస్తున్నదంతా కరెక్టేనా? ఎందుకండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిన ఒక యథార్థ సంఘటన లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరి గురించి? లాజరు, ధనవంతుడు. మరి ఇద్దరు భూమి మీద బ్రతికారట.
ఇద్దరు డిఫరెంట్ లైఫ్ స్టైల్ కలిగిన వారు. ధనవంతుడేమో చాలా ఉన్నతంగా దర్జాగా మరి మంచి వస్త్రాలు ధరించుకొని చక్కగా తాగుతూ తింటూ సుఖవంతమైన జీవితాన్ని ఆయన అనుభవించారు. కానీ లాజరు అదే ధనవంతుని ఇంటి ముందర కురుపులు పట్టిన వాడే, ఎవరు కూడా పట్టించుకోలేని హీన స్థితిలో ఉంటూ కుక్కలు వచ్చిన ఆకుతున్న స్థితిలో ఆయన ఉన్నాడు. ఇతను ధనవంతుడు తిని మిగిలిపోయి పొరపాటున ఆ బల్లెపు కింద పడ్డ రొట్టె ముక్కలను తింటూ బ్రతికేయాడంట లాజరు. ఒకానొక కాలం వచ్చింది, ఇద్దరు మరణించారు. లాజరు మరణించారు, తర్వాత ధనవంతుడు మరణించాడు. లాజరు ఎక్కడికి వెళ్ళారు? పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డారు. మరి ఇంతకీ పరదైస్ ఏంటి? పరదైస్ అనగా ఎక్కడ ఉంటుంది? మనకి ఎన్ని లోకాలు ఇంతకు? 3 లోకాలు. ఏంటవి? పరలోకం, భూలోకం, పాతాళ లోకం. పరలోకంలో కన్నతండ్రిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్ముడు, ఇక కోటాను కోట్ల మంది దేవదూతలు, ఇలా చాలా ఉంటుంది. మరి ఇక భూలోకం, రెండవది భూలోకం. భూలోకం అనగా ఇక్కడ ఎవరున్నారు? మానవులమైన మనము నివసిస్తున్నాం. మూడవది పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో మనకు కనిపించే స్థలాలు ఎన్ని? 3. ఏంటవి? నెమ్మది పొందు స్థలం, యాతన పడు స్థలం, అగాధం. మరి నెమ్మది పొందు స్థలానికి పేరేంటి? పరదైసు. యాతన పడు స్థలానికి నరకం అనే పేరు. మరి ఈ రెండిటికి మధ్యన ఉన్నది ఏంటి? అగాధం. దీనినే కటిక చీకటి బిల్లము అని కూడా అంటారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇద్దరు మనుషులు చనిపోయారు. ఎవరెవరు? ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఇప్పుడు పాతాళ లోకం, 3వ లోకంలోని పాతాళంలో 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరదైసు, యాతన పడు స్థలం, మధ్యలో అగాధం. లాజరేమో పరదైసుకి వెళ్ళిపోయారు, నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోయారు. ధనవంతుడేమో యాతన పడు స్థలానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడి వారు అక్కడికి పోజాలకున్నట్లును, అక్కడి వారు ఇక్కడికి రాజాలకున్నట్లును మధ్యలో అగాధం ఉంది. ఇప్పుడు ధనవంతుడు కేకలేస్తున్నాడు. వీరి ఇరువురు కూడా మోషే గారి కాలానికి సంబంధించిన వారు. అయ్యా, మరి నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఎలాగో మారు మనసు పొందలేదు. అక్కడేమో ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు, నేను చూనా కూడా వేసుకోలేదు. నాలాగే గర్వం పట్టిన వారు, నాలాగే చెవిన వేసుకొని సహోదరులు నాకు 5 ఉన్నారు. వారు కూడా ఇక్కడ వచ్చి యాతన పడకుండా ఉండడానికి వారి దగ్గరకు ఇదిగో ఈ లాజరుని పంపు. ఎందుకు? అతను బ్రతికాడు. బ్రతికిన దినములేమో చచ్చిన శవములా బ్రతికాడు, తిండి లేక, చూసుకునే వారు ఎవరు లేక. కానీ మరణించిన వెంటనే తెల్లని వస్త్రాలు, అతనికి స్వాగతాలు పలిగేవారు. తన లైఫ్ బాగుంది చనిపోయిన తర్వాత, ఇప్పుడు ఇతన్ని పంపు అంటే అబ్రహాం గారు ఏం చెప్పారు? అక్కడ ప్రవక్తలు ఉన్నారు, మోషేను ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట వారు వింటారు. అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాలి. దేవుడు ఎందుకు ఈ 66 పుస్తకాలను రాయించి మనకి ఇచ్చారు? ప్రతిదీ మనం తెలుసుకొని, ఇదిగో చనిపోయిన తర్వాత ఆ మనిషి ఇక్కడికి రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలా? పరదేశుకి వెళ్ళాలా? మరి ఎక్కడికి వెళ్ళాలో మనమే చూసుకోవాలి. ఒకసారి బైబిల్ నందు ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరు భూమి మీద? హేబేల్. హేబేల్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆదాము, హవ్వలు. ఆదాము, హవ్వలకు కయీను, హేబేలు 2 కుమారులు. మరి కయీను హేబేలు చంపేసిన తర్వాత ఆదాము కానీ, హవ్వ కానీ, కయీను కానీ వీరి 2 చేరి సంతాప సభ పెట్టి ప్రార్థించినట్లు మనకు బైబిల్లో కనిపిస్తుందా? లేదు. పోనీ దేవుడు ఏమన్నా ఏడ్చాడా? లేదు, దేవుడు ఏడ్చలేదు. కానీ కోపపడ్డాడు. ఎందుకు? కయీను హేబేలును చంపినందుకు. మరి దేవుడు ఎందుకు, ఎప్పుడు బాధపడ్డారు? దేవుడు ఎప్పుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు అన్నప్పుడు ఆదికాండం. మనిషి చనిపోయిన దానికి కాదు, కానీ ఆయన ఎందుకు బాధపడ్డారో ఒకసారి, దేని విషయంలో బాధపడతారో ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనములలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు కయీను హేబేలును చంపినందుకు అని లేదు. మరి ఏముంది? ప్రతి ఒక్క చేతుల్లో బైబిల్ ఉంది కదా, బైబిల్ చూడండి ఏం చెప్తున్నారు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడట. దేనికి నొచ్చుకున్నాడట హృదయంలో? ఎందుకురా నేను పిల్లలను చేశాను, నేను ఎందుకు కన్నాను, నేను ఎందుకు వీరిని నా పిల్లలుగా చేసుకున్నాను అని దేనికి నొచ్చుకున్నారా కానీ చనిపోయినందుకు కాదు. అంటే మనిషి చనిపోయిన తర్వాత సంతాపసభలు పెట్టి ప్రార్థించవచ్చా, జ్ఞాపకార్థ కూడికలు పెట్టి అతను జ్ఞాపకం చేసుకోవచ్చా, జ్ఞాపకం చేసుకునేంత మంచి జీవితాన్ని అతను జీవించడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అలానే ఒక యథార్థ సంఘటన బైబిల్లోనే దావీదు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అతని జీవితంలో ఏం జరిగింది, మరి మన జీవితంలో జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, అలాంటి పరిస్థితులు వస్తే తట్టుకొని నిలబడే అంత స్థితి మనకుందా ఆలోచించాలి. సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి మనం ఆలోచించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి మనం ఆలోచించినట్లయితే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బుపడెను, అది బహు జబ్బుపడెను. దావీదు ఏం చేశాడట? ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దావీదు ఎవరు? ఒక సాధారణమైన వ్యక్తి కాదు. మనము ఎందుకు వ్యక్తిని గురించి నేర్చుకునేటప్పుడు వ్యక్తి బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి అంటే, నేటి ఉన్నటువంటి కాలంలో మనిషిని బట్టి విలువ ఇచ్చేవారు, మనిషికి ఉన్న స్థాయిని బట్టి మనిషి మాటకు విలువ ఇచ్చేవారు. మరి ఇక్కడ చదువుకుంటున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతను దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. అలానే ఐక్య సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహారాజు దావీదు గారు, ఇతని వంశావళిలో నుండి యేసుక్రీస్తుల వారు రావడం జరిగింది. మరి ఇంత గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఏంటది? ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. ఇప్పుడు దావీదు గారి బిడ్డ జబ్బుపడింది. బిడ్డ జబ్బుపడింది అనగానే దావీదు ఏం చేశాడట? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండను. లేవనెత్తడానికి ట్రై చేస్తున్నారంటే ఎందుకు? మరి గొప్ప వ్యక్తి కదా, రాజా మీరు చాలా గొప్పవారు, మీరేంటి నేల మీద పడి ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, లేయండి అయ్యా అన్న కూడా ఆయన లేవలేదట. అలానే ఉండి 7వ దినమున 7 దినములు ఉన్నాడంట ఆయన. 7వ దినమున బిడ్డ ఏమైంది? స్వస్థత నొందిందా? లేదు. ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు బిడ్డ చనిపోయిందన్న వార్త దావీదుకు ఎవరు చెప్తారు? అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా భయపడుతున్నారంట. దేనికి? బిడ్డ చనిపోయిందన్న వార్త ఆయనకి ఎలా చెప్పాలి? ఇప్పటికీ ఆయన తినకుండా 7 రోజులు అయిపోయింది. ఆయన నేల మీద అలా పడి ఏడ్చుకుంటూ 7 రోజులు అయిపోయింది. ఇప్పుడు బిడ్డ చనిపోయింది అనగానే ఆయన స్థితి ఎలా ఉంటుంది? అసలే ఆయన రాజు, మరి ఎవరు చెప్తారు? ఎలా అంటే ఆయన అడుగుతున్నారు, ఏమైంది, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏదో జరిగింది, ఎందుకు గుసగుసలు ఆడుతున్నారు, ఏమైందో చెప్పండి అని. అప్పుడు వారు చెప్తారు, అని అయ్యా మరి బిడ్డ చనిపోయింది అనగానే ఆయన ఏం చేశాడు తెలుసా? బిడ్డ చనిపోయింది అనగానే ఆయన ఏం చేశాడు? 20వ వచనంలో, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరే వస్త్రములు, అనగా అప్పటి వరకు 7 దినాలు ఆయన స్నానం చేయలేదు కదా, ఉపవాసం ఉన్నాడు కదా, ఏడుస్తూనే ఉన్నాడు కదా. అలాంటి ఆయన బిడ్డ చనిపోయింది అనగానే వెంటనే లేచేసాడట. లేచేసి
స్నానం చేసుకొని చక్కగా పర్ఫ్యూమ్ వేసేసుకొని వేరే వస్త్రాలను ధరించుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి మొక్కుకొని ఇంటికి వచ్చి నాకు భోజనం తండి, నాకు భోజనం వడ్డించండి అన్నప్పుడు అతని సేవకులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. మరి ఇదేంటి రాజుగారు, బిడ్డ జబ్బుగా ఉందన్నప్పుడే మీరు ఇంతగా బాధపడ్డారు, ఇంతగా ప్రాధేయపడ్డారు, అలాంటి బిడ్డ చనిపోయింది అనగానే మీరు వెంటనే లేచి స్నానం చేయటం ఏంటి, మంచి బట్టలు వేసుకోవటం ఏంటి, పర్ఫ్యూమ్ వేసుకోవటం ఏంటి, దేవుని మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవటం ఏంటి, మరలా ఇంటికి వచ్చి భోజనం వడ్డించమని చెప్పడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అని వారు మొహాలన్నీ కూడా బ్లాంక్గా పెట్టేశారు. దేనికి? అప్పటి వరకు చూసిన దావీదు వేరు, ఇప్పుడు చూస్తున్న దావీదు వేరు. అప్పుడు దావీదు గారు చెప్తున్న మాట ఎంత మంచి మాట, ఒకసారి 22వ వచనం దావీదు గారు చెప్తున్నారు ఏమని? 22వ వచనంలో, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని, కానీ ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? చనిపోయింది. ఎందుకయ్యా మరి ఇన్ని రోజులు ఉన్నారు అంటే, దేవుడు నా మీద కనుకరించి మరి ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో అనుకున్నాను, కానీ బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత నేను ఉపవాసం ఉండి ఏం లాభం? చనిపోయిన వాణిని నేను తిరిగి రప్పించగలనా? లేదు. బ్రతికి ఉన్న నేనే వాని యొద్దకు పోదనేమో కానీ వాడు నా యొద్దకు మరలా రాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయనకు అర్థమైంది, బ్రతికి ఉన్న మనమే చనిపోయిన వారి దగ్గరికి వెళ్తాం కానీ చనిపోయిన వారు మన దగ్గరికి రారు. కాబట్టి ఉపవాసం ఉండి వేస్ట్, ఏడ్చి వేస్ట్, మనం ఇన్ని చేసి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలి? లేచి వెళ్ళి స్నానం చేసుకొని ఆయన వస్త్రాలు ధరించుకొని దేవునికి ప్రార్థన చేసి ఆయన జీవితాన్ని మరలా కొనసాగించండి. ఎందుకు మరి దావీదు గారు సంతాప సభలు పెట్టి ప్రార్థించలేదా? లేదు. అలానే ఆదాము హవ్వలు సంతాప సభ పెట్టి ప్రార్థించలేదా? లేదు. ఇక్కడ దావీదు గారు అలా పెట్టినట్టు మనకు కనిపించలేదు. అలానే అక్కడ ఆదాము హవ్వలు వారు పెట్టి ప్రార్థించినట్లు కూడా మనకు కనిపించలేదు. మరి మరొక మాట మనం ఒకసారి చూసినట్లయితే ఎవరి కోసం ఏడవాలి? లూకాసు వార్త 9వ అధ్యాయం యేసుక్రీస్తుల వారు ఒక సందర్భం, మంచి సందర్భంలో చెప్తూ లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనంలో, లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనంలో, ఆయన మరియొకనితో ఎవరైనా ఎవరిక్కడ ఈయన ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఈయన మరియొకనితో, యేసుక్రీస్తుల వారు మరియొకనితో నా వెంట రమ్మని చెప్పారు. అతడు నేను వెళ్ళి, అయ్యా నేను వస్తాను, కానీ నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. యేసుక్రీస్తుల వారు వెళ్తూ వెళ్తూ నా వెంటరా అని పిలవగానే ఆ శిష్యుడు చెప్పాడట, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వస్తాను నీతో పాటు, కానీ అతన్ని పాతి పెట్టి వస్తాను అంటే యేసుక్రీస్తుల వారు చెప్తున్నారని. ఎంత కఠినమైన మాట తెలుసా ఇది? అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వానితో చెప్పాను. ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఎంత కఠినంగా చెప్పేశారు. తండ్రి చనిపోయాడంటే వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అంతెందుకండి, ఇప్పుడు మనం చదివే స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసులలో మనం ఎన్ని పర్మిషన్స్ అడిగినా ఇవ్వరు, ఎన్ని సాకులు చెప్పినా. కానీ పలానా ఎవరైనా బంధువులు చనిపోయారనగానే ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు. ఎలాంటి వారైనా కరిగిపోయి సరే చనిపోయారంటున్నావు కదా వెళ్ళి రాపని పంపిస్తారు. అలాంటిది యేసుక్రీస్తుల వారి శవాన్ని పాతి పెట్టుటకు కూడా పర్మిషన్ ఇవ్వలేదంటారు. ఎందుకు? ఎందుకంటే ఇదిగో నీవు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వానితో చెప్పాను. తండ్రి చనిపోయాడయ్యా, పాతి పెట్టుకొని వస్తాను అంటే తండ్రి శవం మళ్ళా ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? వెళ్ళి స్వార్థ ప్రకటన చెయ్యి అంటున్నారండి. అంటే ఇక్కడ మనం అర్థమవుతుంది? యేసుక్రీస్తుల వారు కనీసం శవాన్ని పాతి పెట్టి వచ్చేదానికి కూడా సమయాన్ని ఇవ్వలేదు. ఎందుకు? సమయం కొంచెమే ఉంది. తండ్రి పని చాలా ఉంది, చేసేవారు అతి తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? వెంట వచ్చేసి
వెళ్ళి స్వార్థ ప్రకటన చేయి అంటున్నారు. ఇంతకీ ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం మనం ప్రార్థించాలి? ఎవరి కోసం ఏడవాలి? యేసుక్రీస్తుల వారు ఎవరి కోసం ఏడవమన్నారు? మనం చూసినట్లయితే లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలలో, లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలలో, గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు చూసి, మరి ఇక్కడ సందర్భం ఏంటి? యేసుక్రీస్తుల వారిని సిలువకు అప్పగించే వేళ ఆయన యెరూషలేము వీధుల గుండా అలాగా భారభరితమైన ఆ సిలువను మొయలేక మోస్తూ, మరి అప్పటికి చాలా వరకు కొరడా దెబ్బలు తిని ఉమ్మివేయబడి చాలా హింసింపబడి, తర్వాత చివరిగా ఇప్పుడు అతనిని సిలువ వేయడానికి తీసుకువెళ్తున్న ఆ మార్గ మధ్యంలో అతనిని చూస్తున్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారంట. ఎప్పుడు ఏడుస్తారండి? ఇలా చనిపోయినప్పుడే కదా. కళ్ళ ముందు బిడ్డ చనిపోతే ఎలా ఏడుస్తారు? రొమ్ములు బాదుకొని మరి ఏడుస్తారు, ఆ బాధను భరించలేక. అలాంటిది ఇక్కడ స్త్రీలందరూ కూడా, చాలామంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ అలా ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తుల వారు వారి వైపు తిరిగి చూసి ఒక మాట అంటున్నారు. ఏమని? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇక్కడ ఏం చెప్తున్నారని యేసుక్రీస్తుల వారు? నా నిమిత్తం ఏడవకుడి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఇంత శ్రమ పడుతున్నానన్నా, నేను సిలువ మోస్తున్నానన్నా? నా కోసం కాదు. మీరు దేనికి ఏడవలో తెలుసా? మీ పిల్లల కోసం. మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీరు ఏడవండి అంటున్నాడు. ఎందుకు? వారి పిల్లలకి ఏమైనా అనారోగ్యమా? కాదు. మరి వారికి ఏమైనా ఉందా? వారికి ఏమైనా సమస్యలు ఉందా? లేదు. మరి ఎందుకు యేసుక్రీస్తుల వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసుకొని ఇప్పుడే మీరు ఏడ్చి బాగుపడి దేవుడున్న లోకానికి మీరు చేరుకోవాలి. అందుకే మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటుంటే, నేడు క్రైస్తవులు అనేటువంటి వారు దేవుని మాటలను పక్కన పెట్టి దేవుడు చెప్పినవన్నీ కూడా పట్టించుకోక, ఎవరైనా చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చనిపోయిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో కూడా తెలుసుకోనకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓ అని కేకలు పెట్టి ఏడుస్తూ, ఇదిగో ప్రభువా ఈ ఆత్మని ఎదుగు చేర్చుకో అనేసి సంతాప సభలు పెట్టి ప్రార్థిస్తే దేవుడు అంగీకరిస్తారా? లేదు. ఏం చెప్పాడు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అంటున్నారు. మరి నేను ఉన్నటువంటి వారు చేస్తున్నారు యేసుక్రీస్తు వారు చెప్పినట్లంతా? లేదు. చాలా వరకు ఇప్పుడు అన్యులైతే శవాలను కాల్చేసుకుంటారు. మరి విదేశాలలో శవాలను అద్దం లాంటి గాజు పెట్టెలో పెట్టుకొని మరి వారికి ఇష్టమైనటువంటి భోజన పదార్థాలను తెలిసిన వారందరిని పిలిపించి వారికి ఇస్తూ ఉండడం జరుగుతుంటుంది. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలా భోజనం పెట్టలేదంటే వారి ఆత్మకు శాంతి కలగదట. అన్యులలో ఉండే నమ్మకం అది. ఒకవేళ బ్రతికి ఉన్నప్పుడు మనం ఏది చేసినా చేయకపోయినా చనిపోయిన తర్వాత మన పేరు చెప్పి నలుగురికి అన్నం పెడితే మనకు పరలోకం వస్తుంది అనుకుంటే మనం కూడా అలాగే చెప్పచ్చు కదా, నేను చనిపోయిన తర్వాత అనేక మందికి భోజనం పెట్టియండి, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని. కానీ మనకు ఆ అవకాశం లేదు. బ్రతికి ఉన్నప్పుడు మనం పని చేయాలి, పని చేసి పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. అంతేకాని చనిపోయిన తర్వాత మనం సాధించడానికి, చేయడానికి, ఆలోచించడానికి కూడా ఏ అవకాశం కూడా మనకు ఉండదు. యేసుక్రీస్తుల వారు ఇలాంటి మాటలు చెప్తే, ఈ యేసుక్రీస్తుల వారు చనిపోయి సుమారు 2000 సంవత్సరాల క్రితం అవుతున్నా ఇప్పటికీ ఏం చేస్తుంటారు? యేసుక్రీస్తుల వారు మరణించారని 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఎవరు? క్రైస్తవులే, మన సహోదరులే. 40 రోజులు శ్రమల దినాలు అని, లెంట్ డేస్ అని, యేసుక్రీస్తుల వారు మరణించారని వారు ఏడుస్తుంటారు. దేవుడేమో ఏడవద్దండి అని చెప్తే వీరేమో ఏడుస్తున్నారు. ఆయన చనిపోయారని, మరణించాడని 40 రోజులు ఏడుస్తారు. అలానే ఆయన తిరిగి లేచాడని ఈస్టర్ చేస్తే, శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అనేసి ఇలా ప్రతిదీ కూడా దేవుడు చెప్పని చేస్తూనే ఉంటారు. మరి ఇలాంటివన్నీ చేసే దేవుడు ఏమైనా అంగీకరిస్తారా? లేదు. ఏది చెయ్యమన్నారో అదే చెయ్యాలి. దేవుడు చెప్పనివి మనం చేయకూడదు.
కాబట్టి చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త ఎలాంటి వారికి నెమ్మది కలుగుతుంది, ఎలాంటి వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 8వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో, తన ప్రాణమును రక్షింపగను వారు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నవాడు ఏదో ఒక రోజున పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము సువార్త నిమిత్తము పోగొట్టుకోవాలనుకున్నవాడు తిరిగి రక్షింపబడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని పనిలో మనం ప్రాణం పెట్టబద్ధమై ఉండాలి. కానీ సంతాప సభల పేరిట కానీ, జ్ఞాపకార్థ కూడికలనేసి, సంస్మరణ దినములు అని చెప్పి ఇలాంటివి పెట్టి దేవుని బాధ పెట్టేవారిగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది దీని కాదు, బాధపడండి అని చెప్పలేదు. ఏడవకండి, మీరు చనిపోయిన వారి గురించి ఏడవకండి, వెళ్ళిపోతున్న వాని గురించి రోధించండి. ఎందుకు వెళ్ళిపోతున్న వాని గురించి రోధించాలి అంటే, బ్రతికి ఉన్నప్పుడే మనం ఆలోచించాలి, బ్రతికి ఉన్నప్పుడే మనం దేవుని పని చెయ్యాలి. చనిపోయిన తర్వాత మనం చేయటానికి ఉపాయం ఉండదు, అక్కడ సమయం ఉండదు, తెలివి ఉండదు, పని కూడా ఉండదు. బ్రతికి ఉన్నప్పుడే మనం పనులు చేయాలి. అందుకే చెప్పాడు. మరి ఇందాక వాక్యపఠనం చదివేటప్పుడు కూడా ఏం తెలుసుకున్నాం? మన జీవితం గతించిపోతుంది, కాలం అంతా కూడా గతించిపోతుంది, లోక నటన గతించిపోతున్నది అన్నాడు. మరి ఇవంతా కూడా గతించిపోతున్నది, సమయం అనక అసమయం అనక సువార్తల ప్రకటన చేయి అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏడవడానికి మనకు సమయం లేదు. దేనికి సమయం? వాక్యం పంచడానికి, వాక్యాన్ని అనేకులకు అందించడానికి కూడా సమయం లేదు. కాబట్టి ఏం చేయాలి? పరుగున వెళ్ళాలి, అనేక మందికి చెప్పాలి. మరియు వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా, సమస్యలున్నా లేకున్నా, ఎలాంటి పరిస్థితుల్లోన్నా దేవుని మాటలను మనం నేర్చుకునేవారిగా ఉండాలి, చెప్పేవారిగా ఉండాలి, అందించేవారిగా ఉండాలి. అంతేకాని బ్రతికి ఉన్న మనం మన ఆత్మను రక్షించుకుంటూ అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. అంతేకాని ఆల్రెడీ నశించిన ఆత్మలను గురించి బ్రతికి ఉన్న మనం వారి గురించి ఆలోచించుకుంటూ ఉంటే సమయం అంతా వృధా అవుతుంది. మన ఆత్మలను మన చేతుల్లో మనమే నాశనంలోనికి కొని తెచ్చుకుంటాం. కాబట్టి బ్రతికి ఉన్న వారి కొరకు సంతాప సభలు పెట్టి ప్రార్థించవచ్చా అంటే అవసరం లేదు. మరి అలాంటి వ్యక్తి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడేదాని వల్ల బ్రతికి ఉన్న మన గురించి మాట్లాడుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎలా దేవుని పని చేసి మనం ఎలా దేవుడిలో ముందుకు కొనసాగాలి, ఇలాంటివి మనం ఆలోచించినప్పుడే దేవుడున్నలా లోకానికి మనం చేరుకోగలమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.